యదవ్యక్తాని విష్ణుః కాలరూపో జనార్దనః తస్యాంగాని నిబోధత్వం క్రమాన్మేషాదిరాశయః. అవ్యక్తాత్మకుడైన కళలో కనిపించని భగవంతుని అసలు స్వరూపం కాలం. కాలాన్ని నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు. అది అనంతం, అగమ్య గోచరం. కానీ అదే సత్యం. కాలంలో అందరూ ప్రవర్తించవలసిందే. కాలాన్ని అనుసరించే మంచి చెడులు ఉంటాయి. ఒక కాలంలో మంచి అనుకున్నది మరో కాలంలో చెడుగా పరిణమించవచ్చు. ఒక కాలంలో మనం చెడ్డదేమో అని విడిచిపెట్టినదే ఇప్పుడు మంచిదై అందరి మనలో పొందవచ్చు. కాలం అనివార్యంగా తీసుకువచ్చే మార్పులను అంగీకరించడంలో వెనుకడుగు వేయరాదు. మానవ పరిణామ క్రమంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటి దశలను దాచుకుంటూ రావాల్సిందే. ఒకేసారి బాల్యం నుండి వృద్ధాప్యానికి కానీ యవ్వనానికి కానీ రావడానికి అవకాశమే లేదు. ఒకవేళ వృద్ధాప్యానికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ కాలం వెనకకు తిరిగి బాల్య దశకో యవ్వన దశకో వెళ్ళే అవకాశం కూడా లేదు. నిన్న గడిచిన కాలాన్ని నేటికి తీసుకువచ్చే ఏ శక్తి లేదు. కాబట్టి కాలాన్ని భగవంతుడిగా స్మరించుకుంటూ జరిగేదంతా మంచికని, జరిగే కాలాన్ని మాత్రమే గమనిస్తూ తన జీవితంలో ఈ కాలంలో జరిగే మార్పులన్నింటినీ సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు నడవడమే మానవుల యొక్క లక్షణం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి.